'దీవానా' అనే టైటిల్ వినగానే చాలామంది ఏంటంటే ఇదొక హిందీ సినిమా అనుకుంటున్నారు. హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ 'దీవానా' మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కూడా వెంటనే లైక్ చేయండి. మీలో ఎవరికైనా 'ఫలక్నామా దాస్' అనే సినిమా నచ్చిన వాళ్ళు ఉంటే కళ్ళు మూసుకొని ఈ సినిమాకి వెళ్ళిపోండి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కానీ లేదంటే ఆ కల్చర్ కానీ స్లాంగ్ కానీ మొత్తం ఓల్డ్ సిటీ వైబ్లోనే ఉంటుంది. సినిమాలో కథ గురించి మాట్లాడుకోవాలి అంటే పెద్దగా ఏం లేదు. జస్ట్ ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ మధ్య లవ్ స్టోరీ, ఇంతే సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇంటర్వెల్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి అనేది నేను ఇక్కడ చెప్పను, ఎందుకంటే చెప్తే స్పాయిలర్ అవుద్ది. ఎవరితో ఈ ట్విస్ట్ గురించి డిస్కస్ చేయకుండా స్ట్రైట్ గా వెళ్ళి మీరు సినిమా చూస్తే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు పెద్ద షాక్ ఇస్తుంది. అలాగే క్లైమాక్స్ లో కూడా ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది, అది కూడా బానే ఉంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే హీరో ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, అలాగే హీరోయిన్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్. వీళ్ళందరికీ ఇది ఫస్ట్ సినిమానే, కాకపోతే వీళ్ళందరూ ఈ సినిమా కోసం పడిన కష్టం స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్న ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళు ఈ సినిమా గురించి పడిన కష్టానికి అయితే వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా హీరో హర్షిత్ రెడ్డి, ఆ అబ్బాయి యాక్టింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇది ప్రేమ అని చెప్పి ఓ సాంగ్ ఉంటుంది సినిమాలో, కార్తిక్ గారు పాడారు. ఆ పాట చాలా బాగుంది. అలాగే సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అలాగే సాంగ్స్ లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవేంటో నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే యాక్టర్ నరేష్ గారు ఉన్నారు కదా, ఆయన్ని చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద చూసా. యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా మీకు విజువల్లీ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ ఒక్క సీన్ కూడా స్టూడియోకి వెళ్లకుండా అన్ని రియల్ లొకేషన్స్ లోనే తీశారు. దానివల్ల చాలా కాలం తర్వాత ఒక రియల్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే నేను ఇప్పుడు చెప్పబోయేది నెగిటివ్ పాయింట్ ఒకటే కాదు, ఈ సినిమా జనాల్లోకి వెళ్ళకపోవడానికి ఒక రీజన్ కూడా. అదేంటంటే ఈ సినిమా టైటిల్. సీరియస్లీ చెప్తున్నా, 'దీవానా' అనే టైటిల్ వినగానే చాలా మంది ఏంటంటే ఇది ఒక హిందీ సినిమా అనుకుంటున్నారు. కాదురా బాబు, తెలుగు సినిమానే అని చెప్పి నెత్తి నోరు ముత్తుకొని చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, తెలుగు సినిమాకి తెలుగు టైటిల్ పెట్టలేదు, హిందీ టైటిల్ పెట్టే ఓకే. కనీసం టైటిల్ ఎక్కడైనా పోస్టర్ మీద తెలుగులో రాశారా? లేదు. అంటే తెలుగు సినిమాకి తెలుగు టైటిల్ పెట్టము, కనీసం ఆ టైటిల్ అక్కడ పోస్టర్ మీద తెలుగులో కూడా రాయము. ఇంకా దేనికోసం తెలుగు ఆడియన్స్ వచ్చి సినిమా చూడాలి? ఇంకా ఈ సినిమాకి టెక్నికల్ గా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎడిటింగ్. 2 గంటల 30 నిమిషాలు ఉంది సినిమా డ్యూరేషన్. ఇదే సినిమాని 2 గంటల్లో కట్ చేసి ఉంటే ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యేది. అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక పావు గంట తర్వాత ఆల్మోస్ట్ అరగంట పాటు స్టోరీ ఎటు కదలదు. దానివల్ల ఇదంతా మాకెందుకురా, యాక్చువల్ స్టోరీలోకి వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మళ్ళీ ఇంటర్వెల్ కి ముందు ఒక అరగంట సినిమా చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఒక 10 నిమిషాలు సినిమా బాగుంది అంటే ఇంకో 10 నిమిషాలు అగైన్ స్క్రాప్. క్లైమాక్స్ మళ్ళీ బాగుంది. అంటే ప్రాపర్ రేటింగ్ చేయకపోతే ఒక సినిమాకి ఎంత పెద్ద డ్రాబ్యాక్ అవుద్దో ఈ సినిమా చూస్తే అర్థమైంది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, మ్యూజిక్ లో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి అని. వాటిల్లో ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సీరియస్లీ చెప్తున్నా, సీతారామం ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తెచ్చి కాపీ పేస్ట్ చేశారు ఇక్కడ. ఇంకా మ్యూజిక్ లో సెకండ్ ఫాల్ట్ ఏంటంటే తెల్లపోరి అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది. సినిమా వాళ్ళే ఈ పాటకి క్రింజ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి టైటిల్ పెట్టి మరీ రిలీజ్ చేశారు. సీరియస్లీ చెప్తున్నా, ఆ పాట మాత్రమే కాదు, ఆ పాటకు ముందు ఒక 20 నిమిషాలు కూడా క్రింజ్ అని తెలిసినా కూడా సినిమాలో పెట్టి ఆడియన్స్ కి చూపిస్తున్నారు. అంత పైచ్యం దేనికో నాకు అర్థం కాలే. ఇంకా ఓవరాల్ గా 'దీవానా' సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే పర్లేదు, ఓవరాల్ గా చూసుకుంటే బానే ఉంది. కానీ ఎడిటింగ్ టేకింగ్ ఇంకొంచెం బాగుండుంటే సినిమా ఇంకా బాగుండేది. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.